రాష్ట్రంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు యువత పోరుబాటు అయితే పట్టింది. ఇదే క్రమంలోనే విజయనగరం జిల్లాలో ఈరోజు కలెక్టరేట్ వద్ద కూడా ఈరోజు యువత పోరుబాటు పట్టిన పరిస్థితి కనిపి ఇదే క్రమంలోనే యూత్ లీడర్స్ అయితే మాత్రం మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు ప్రధాన కారణం ఏంటి? ఈరోజు ఎంత భారీ ఎత్తున రావడానికి కారణాలు ఏంటి? ఇంత భారీ ఎత్తున రావడానికి కారణం అంటే అది మామూలు ఒకటి కాదండి, చాలా ఉన్నాయి. యువతను మొత్తం అంతా ఎన్నాళ్ళు తొక్కుదామంటే అంత పైకి లేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, విశాఖపట్నం జిల్లా యువత చాలామంది నిరుద్యోగ లేకుండా, ఉపాధి లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఉన్న వాళ్ళని కూడా ఇప్పుడు పీకేసి రోడ్డున పడే కార్యక్రమం చేస్తున్నారు. బెవరేజెస్లో కానీ, ఎండియూల్లో కానీ, వాలంటీర్లు కానీ, ఇలా ఏ ఉపాధి ఏది చూసుకున్నా సరే మొత్తం అందరినీ తీసేసి ఇప్పుడు మొత్తం కూటమి ప్రభుత్వం అంతా తొంగలో దొక్కుతున్నారు. దీనికి మేము వెంటనే ఖండిస్తున్నాము. మా జిల్లా పార్టీ తరపున, రాష్ట్ర పార్టీ తరపున సరే ఇప్పుడు మేమందరం డిమాండ్ చేస్తుందంటే వెంటనే ఎండిఓలు కానీ, ఉపాధి కల్పన కానీ, ఉపాధి శిక్షణ, స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కానీ అందరికీ ఇచ్చి యువతను మేల్కోవాలని చెప్పి కోరుతున్నాం. మీరు చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది? ఏంటి ఇంత భారీ ఎత్తున ఈరోజు వచ్చారు? అసలు కూటమి ప్రభుత్వం ఎటువంటి హామీలు ఇచ్చింది? ఎటువంటి హామీలు ఇంతవరకు నెరవేర్చకుండా ఉన్నది? అంటే చెప్పుకోవడానికి అయితే వాళ్ళు చాలా హామీలు ఇచ్చారు, కానీ ప్రధానంగా కొన్ని హామీల గురించి మాట్లాడదాం. ఒకటి, 20 లక్షల జాబులు మేము చేస్తాము అని చెప్పేసి అన్నారు. ఏడాదికి ఒకసారి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పేసి అన్నారు. వాలంటీర్లకి జీతం పెంచి మిమ్మల్ని అందరినీ కూడా చక్కగా కంటిన్యూ చేస్తామని చెప్పేసి అన్నారు. సో ఎన్నిసార్లు అయినా సరే ప్రజలు మంచోళ్ళు, ప్రజలకు ఒక ఆశ కల్పిస్తే మేము ఏదైనా సరే జరిగిపోద్ది అనే ఒక దుర్బుద్ధి ఏదైతే ఉన్నదో అది పోగొట్టుకోవాలని చెప్పేసి మేము కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఇన్ని హామీలు ఇచ్చి వాళ్ళు గద్దెక్కి ఏడాది కాలం అయ్యింది. అయినా సరే ఏ ఒక్క హామీనైనా నెరవేర్చుకున్నారా? జాబ్ క్యాలెండర్ అన్నారు, నిరుద్యోగ వృద్ధి అన్నారు, 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఏదైనా సరే ఇచ్చిన సూపర్ సిక్స్ గురించి వదిలేండి, యువత కోసం మాత్రం వాళ్ళు ప్రవేశపెట్టిన ఏవైతే హామీలు ఉన్నాయో దయచేసి ఇది రాష్ట్ర భవిష్యత్తు అని చెప్పేసినట్టు ఏ ప్రాంతంకైనా, ఏ రాష్ట్రంకైనా, ఏ దేశంకైనా భవిష్యత్తు అనేది యువత. సో దయచేసి వాళ్ళ భవిష్యత్తు ఆడుకోవద్దు. మీరు చెప్పిన హామీలన్నీ కూడా మీ సొంత లాభాల కోసం కాదు, కొంత అయినా సరే యువతని పెంపొందించే విధంగా, వాళ్ళు ఎంకరేజ్ చేసే విధంగా ఉంటే బాగుంటాయని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, ఈరోజు చూసుకుంటే ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి యువత అంతా కూడా రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే యువతకు ఎటువంటి హామీలు ఇచ్చారు, ఏ విధంగా మరిచారు, ఏ విధంగా ఇటువంటి కార్యాచరణ ఈ రోజు నుంచి మొదలు పెట్టారు, రానున్న రోజులు ఏ విధంగా ఉంటుంది ఏంటి? ఏదైతే గతంలో ఇప్పుడు ఈ స్టూడెంట్స్ కానీ, యువత కానీ ఇంత బాగా చదువుకోవాలన్నా దివంగత మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు. ఆ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఈరోజు ఎంతోమంది ఇంజనీర్లు అయినా, డాక్టర్లు అయినా బోల్డ్ మంది ఉన్నారు. అలాంటిది పథకం ఇంకా ముందుకి ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది, ఎలా నీరు కట్టేశారు. అలాంటి పథకాలు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? నిరుద్యోగ వృత్తి ఖచ్చితంగా ఎవరికైతే నిరుద్యోగంతో ఉన్నారో అందరికీ 3,000 ఇస్తామన్నారు. గతంలో కూడా ఆయన హామీ ఇచ్చారు. 2014లో కూడా 2,000 ఇస్తా అన్నారు. ఒక్కడంటే ఒకటి కూడా 2,000 పడిన పరిస్థితి లేదు. ఇలాంటి హామీలు ఎన్నో. ఇప్పుడు నిరుద్యోగ వృత్తి, అలాగే మనకి ఫీజు రియంబర్స్మెంట్ ఒకటి పడాలి, ఎవరికి ఇంకా రాలేదు. అమ్మఒడి మొన్న ఇచ్చారంటే తూతూ మంత్రంగా ఎన్నో లక్షలు ఎగరగొట్టేసి కొంతమందికి ఒకడికేమో 600 మంది పిల్లలు ఉన్నట్టు ఒకరికి పడిందట. అంతా ఆధార్ కార్డు మీద బేస్ చేసుకుని చేశారు. అందులో లెక్కలు కూడా కరెక్ట్గా లేవని న్యూస్ పేపర్లో చెప్తున్నాయి. ఏదైనా ఆయన ఒక హామీ ఇచ్చారు అంటే ఇందులోని ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే బటన్ నొక్కారు, ఎంతమందికి పడ్డాయో ప్రతి ఒక్కరికి అటు స్టాటిస్టిక్స్ ఉంటాయి. మీ సచివాలయంకి వెళ్తే మీకు తెలుస్తుంది, లేదంటే రైతు భరోసా పడిందంటే రైతు భరోసా కేంద్రాల్లో తెలుస్తాయి. ఈరోజు ఎవరికి ఏం పడ్డాయో తెలియట్లేదు. కొంతమందికి ఇప్పుడు ఫస్ట్ ప్రతి పిల్లలు స్కూల్కి వెళ్తే చాలు వేస్తామన్న వాళ్ళు ఇప్పుడు 300 యూనిట్లు దాటి ఉండకూడదు అంటున్నారు. 10,000 నుంచి 12,000 దాటి జీతం ఉండకూడదు అంటున్నారు. ఇలాంటివి ఎన్నో రూల్స్ పెట్టి కోతలు విధిస్తున్నారు. ఇలాంటివి కాకుండా ఏదైతే హామీ ఇచ్చారో ప్రతిదీ వాళ్ళని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటివి నెరవేర్చకపోతే ముందు ఇంకా తీవ్రంగా మేము ధర్నాలు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో చూసాం కదా, ఇదంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ హామీలు అన్ని కూడా నెరవేర్చకపోతే రానున్న రోజుల్లో మేమైతే ఇటువంటి ఉద్యమాన్ని అయితే మరింత ఉధృతం చేస్తామని కూడా మనతో పాటు విజయనగరం సంబంధించినటువంటి వైసీపీ శ్రేణిలో ఉన్నటువంటి యువత అంతా కూడా మరొక పిలుపునిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది విజయనగరంలో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.